నమస్కారం. రాజకీయ ముచ్చట్లకు స్వాగతం. ఒక 6 నెలల వ్యవధిలోనే 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇచ్చిన తీర్పు, మార్పు కోరుతూ వారిచ్చిన తీర్పు దేశవ్యాప్తంగా ఒక చర్చనీయాంశమైంది. నవంబర్లో ఎన్నికలు జరిగిన తెలంగాణలో కె చంద్రశేఖరరావు గారిని ఇంటికి పంపించిన ప్రజలు మొన్న మే 13న జరిగిన ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కాదు పొమ్మని పంపించేశారు. అప్పటిదాకా 2 సుస్థిర ప్రభుత్వాలు, ఇంకొక 2-3 దఫాలు కూడా వాళ్ళు రాజకీయాల్లో ఉంటారు, ప్రభుత్వంలో ఉంటారు, వాళ్ళదే హవా నడుస్తుంది అనుకున్న దశలో జరిగిన ఈ మార్పు ఒక షాక్ లాగా అనిపిస్తుంది. రాజకీయ విశ్లేషకులకు కూడా అందనంత షాక్కి ఇది కారణమైంది. అయితే అక్కడ చంద్రశేఖరరావు గారు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కంగు తినడానికి కారణం ఏంటి? అనూహ్యమైన రీతిలో పరాభవం పొంది ప్రజల చీత్కారానికి గురై వాళ్ళ రాజభవనాల లాంటి ఇళ్లకే పరిమితం కావటానికి కారణాలు ఏంటి అనేవి పరిశీలిస్తే ఈ రెండింటికి మధ్య 2 కామన్ ఇష్యూస్ కొన్ని కనిపిస్తాయి. ఇద్దరికి మధ్య కొన్ని సారూప్యాలు కనిపిస్తాయి. వాటిలో ఫస్ట్ది, ప్రజలు వారు సుపరిపాలన అందించాము అని భావిస్తున్నప్పటికీ కూడా ప్రజలు వారిని చిత్కరించడానికి ప్రధాన కారణం అహంకారం. ఈ అహంకారము కేవలం అహంకారం వల్లనే ఈ ఎన్నికల ఫలితాలు మార్పుకు వచ్చాయి. వాళ్ళు ఎంత మంచి పనులు చేసినప్పటికీ, వారు అనుకుంటున్న మంచి పనులు చేసినప్పటికీ కూడా ప్రజలు వద్దని పంపించేశారు అనేది అది స్పష్టం. అహంకారం అంటే రకరకాలు. ఒకటి, ఎన్నికైన తర్వాత ప్రజలతో మమేకమయ్యే విధానం బాగలేకపోవటం, సన్నిహిత మంత్రులతో కలిసి పనిచేయకపోవటం, ముఖ్య కార్యకర్తలతో పనిచేయకపోవడం, మీడియాని దూరంగా పెట్టడం, ఇవన్నీ కూడా అహంకారపు దుర్లక్షణాలు. ఈ లక్షణాలన్నీ కూడా ఇద్దరిలో ప్రస్ఫుటంగా కనిపించాయి. ఇది చాలా ఘోరంగా దెబ్బతీసింది. అందుకే వీళ్ళకి షాకింగ్ తీర్పు వచ్చింది. ఈ అహంకారం వల్ల ఏమవుతుందంటే, ఈ అహంకారపు పూరిత మనుషులకు అధికారం ఉంటే చుట్టూ భజన ప్రజల బృందం చేరి అంత బాగుంది, ఓహో బాగుంది, ఆహో బాగుంది అని అంటుంటారు. దాంతో వీళ్ళకి వాస్తవాలు తెలియటానికి ఆస్కారం ఉండదు. అహంకారం ఉన్న వాళ్ళు ఎప్పుడు మీడియాని కనీసం వదిలేసినా కూడా మీడియా నుంచి వచ్చే సమాచారాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కానీ అహంకారపు పొరలు కళ్ళకు కమ్మినప్పుడు మనకి ఇవన్నీ ఏమి కనిపించవు. అంతా బాగుంది అని భజన పరులు చెప్తుంటే, నేనే వీరుణ్ణి, ఇంకొక దఫా వస్తాము, బంపర్ మెజారిటీతో వస్తాము, విపక్షాలు లేకుండా చేస్తామనే ఒక పిచ్చి భ్రమకి లోనై బోర్లా పడుతుంటారు. ఇది అహంకారం మెయిన్. ఇద్దరికి మధ్య కనిపించే క్యారెక్టర్ ఏంటంటే అహంకారం. ఇటుపక్క అహంకారం ఉన్న పరిణతి చెందిన రాజకీయ నాయకుడి లాగా కె చంద్రశేఖరరావు గారు కుటుంబాన్ని బాగా చూసుకొని వాళ్ళకు కూడా మంచి ఎలివేషన్ ఇచ్చి వాళ్ళు కూడా కొంత సంపాదించుకోవడానికి, మంచి పేరు చెడ్డ పేరు సంపాదించుకోవడానికి ఆయన ఆస్కారం ఇస్తే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మితిమీరిన అహంకారంతో ఇటు తల్లిని, ముఖ్యంగా చెల్లిని దూరం చేసుకొని అబాస్ పాలయ్యారు. ఇట్లా ఈ ఇద్దరి మధ్య అహంకారం అనేది కామన్ ఫ్యాక్టర్. రెండో ఫ్యాక్టర్ ఏంటంటే, మనం సంక్షేమం నమ్ముకుంటే చాలు, మనము డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తే చాలు, మనం ఎంతైనా మనం అనేవాడు ఉన్నాడు అనే ఒక పిచ్చి లెక్కలోకి వెళ్ళిపోయారు. అది కూడా దెబ్బతీసింది. బట్టలు నొక్కితే డబ్బులు ప్రజలకు వెళ్తే వాళ్ళే ఓటేస్తారు, ఎవరి కోసం ఓటేస్తారు అనే ఒక సెక్షన్, ఒక మేజర్ సెక్షను, డబ్బులు అందిన ప్రతి ఒక్కరు కూడా ఓటేస్తారనే ఒక లెక్కే ఒక తప్పుడు లెక్క. పాపం దాని మాయలో పడిపోయి దెబ్బతిన్నారు ఇద్దరు కూడా. ఇంకొకటి ఏంటంటే, ఉద్యోగులని గెలకటం. ఇద్దరు చేసిన పని ఏంటంటే, ఉద్యోగులు ఏముంది, మన ఉద్యోగులు పక్కన పడేసినా కూడా మనము సూపర్గా పాలించవచ్చు, వాళ్ళ లెక్క ఏముంది, మనకి బడుగు బలహీన వర్గాల వాళ్ళు మేజర్ చెక్, వాళ్ళు ఓటేస్తారు, మన దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు కదా అని అంటున్నారు. అది తప్పు. ఉద్యోగులు. 4వ ఫ్యాక్టర్ ఏంటంటే నిరుద్యోగులని అంటే 3వ ఫ్యాక్టర్గా ఉన్న ఉద్యోగులని, 4వ ఫ్యాక్టర్గా ఉన్న నిరుద్యోగుల్ని ఇద్దరిని వద్దనుకున్న వాళ్ళు ఖచ్చితంగా చాలా వరకు దెబ్బతినే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళు ఏం చేస్తారంటే, ఒపీనియన్ మేకర్స్ అంటారు వీళ్ళని. వీళ్ళు చర్చ జరిపి, సాయంత్రం చర్చ జరుపుతారు, ఉద్యోగం దగ్గర చర్చ జరుపుతారు, ఈ పాలన బాగలేదు అంటారు, వచ్చిన వాళ్ళకి చెప్తుంటారు, కంపు చేస్తుంటారు. ఇది అర్థం చేసుకోలేకపోవడం, దీనికి పెద్ద సైన్స్ చదువుకోవాల్సిన పని లేదు, ఎన్నో పుస్తకాలు చదవాల్సిన పని లేదు, ఇది కామన్ సెన్స్. కానీ అహంకారపు పొరలు కమ్మినప్పుడు మాత్రం ఏముంది, అధికారులు ఈ ఉద్యోగులది ఏముంది, వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను, వాళ్ళని పక్కన పడేసినా కూడా మనకి ఓట్ బ్యాంక్ ఉంది కదా అనుకుంటారా. ఎప్పుడు కూడా ఉద్యోగులని నిరుద్యోగులని సాటిస్ఫై చేయడం చాలా కష్టం. వాళ్ళని అట్లాగని దూరంగా పెట్టుకుంటే మాత్రం తగిన గుణపాఠం మాత్రం
నేర్చుకోవాల్సి వస్తుంది. ఇది చరిత్ర చెప్తున్న సత్యం. ఎప్పుడైనా సరే భవిష్యత్తులో అయినా పాలకులు 1వ తారీఖు జీతం వేయకుండా 10వ తారీఖు ఇస్తున్నావంటేనే నీ మొత్తం ప్లానింగ్ లేదో లోపం ఉన్నట్టు. అప్పులు తెస్తూ అధికారులకి అంటే ఉద్యోగులకి సమయానికి ఇవ్వకుండా ట్రాన్స్ఫర్స్ ద్వారా పంపిస్తూ ఉంటే ఈ ఉద్యోగులకి టైంకి జీతం రాకపోతే వీళ్ళు చేసే కనిపించకుండా వీళ్ళు చేసే విధ్వంసం అట్లాంటిది కాదు. ఇది అర్థం చేసుకోలేకపోవడం ఒక పిచ్చితనం. ఇది ఒక 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 చెప్పలేని ఇది అనమాట. చూడండి ఎంత దెబ్బతీశారా వీళ్ళు ప్రతి చోట కూడా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడతారు, ప్రజాభిప్రాయాన్ని మారుస్తారు. ఇది చాలా పరిగణలోకి తీసుకోవాల్సిన అంశం. ఈ 4 అంశాలతో పాటు చూడండి, ఒక బిల్డింగ్ ఇద్దరిది కామన్ ఇష్యూ. ఒకటి బిల్డింగ్, ఈయన ఇక్కడ ప్రగతి భవన్ అని పెట్టి విపరీతమైన డబ్బులు ఖర్చు పెట్టి విలాసంగా భవనం కట్టించుకుంటే, ఆయన రిషికొండలో ఆయన 7 బిల్డింగ్లు బ్లాక్స్ విపరీతంగా కట్టించారు. 500 కోట్లట. దాంట్లోకి ఎవరికి అనుమతి లేదట. ఇప్పుడు వెళ్ళిన వాళ్ళందరూ కూడా కళ్ళు మిరమెట్లు గొరుగుతున్నాయి. 2 రోజుల నుంచి నేషనల్ మీడియాలో కూడా అదే వార్త. సార్ ఇక్కడ ప్రగతి భవన్లో, వారు అక్కడ రిషికొండలో విలాసవంతమైన జీవితం గడపాలి, మనం తిరుగులేని ప్రజాభిప్రాయం వచ్చింది మనకి అనే ఒక కామన్ ఫ్యాక్టర్ కూడా ఇద్దరి మధ్య గమనిస్తుంది. అందుకే వీళ్ళ ప్రభుత్వాలు పోగానే ఫస్ట్ అధికారంలోకి వచ్చిన పార్టీలు వీటి మీదనే పడుతున్నాయి. వీళ్ళు విలాసవంతమైన జీవితం గడిపి రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టారు అనేది ప్రచారం చేయడానికి, దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి. అదే కాకుండా ఒక ప్రాజెక్టు చూడండి, ఇద్దరు కూడా ఒక ప్రాజెక్టు విషయంలో బదనాం అవుతున్నారు. ఈయన చంద్రశేఖరరావు గారు కాళేశ్వరం అనే ప్రాజెక్టు కట్టి బదనామయ్యారు. దాంట్లో అయితే కోట్లాది రూపాయల ఇది జరిగింది, ముడుపులు ముట్టాయి వాళ్ళకి అని అది అంటున్నారు. అది ఇంతవరకు ఇంకా మనం చెప్పడానికి, మనం కామెంట్ చేయడం మర్యాద కాదు. అట్లానే ఆయన పోలవరం గురించి పట్టించుకోలేదు, పోలవరం వల్ల దెబ్బతిన్నది అని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. ప్రభుత్వాలు ఏర్పడగానే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం మీద, అక్కడ చంద్రబాబు గారు పోలవరం మీద పడ్డారు. ఇట్లా ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా చాలా చాలా కామన్గా ఉన్నాయి. అంటే మనకి ప్రజాభిప్రాయం మనకు అనుకూలంగా ఉండి అధికారం వచ్చినప్పుడు ఎలా మెలగాలో తెలియకపోతే ఇట్లాంటి పరిస్థితే వస్తుంది. అహంకారం ఉండి ఉద్యోగులను పట్టించుకోకుండా, నిరుద్యోగుల్ని పట్టించుకోకుండా, బటన్ నొక్కటం మీద ఆధారపడి 1-2 ప్రాజెక్టుల మీద ఆధారపడితే ఇలాంటి పరిస్థితి వస్తుంది. అట్లనే ఏపీలో 13.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారట. అట్లా వీరు ఇక్కడ తెలంగాణలో 6.71 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. అప్పులు కూడా కామన్ ఫ్యాక్టర్. అప్పులు తేవటం, మింగటం. అందుకే బీఆర్ఎస్ ఓటు షేరు 41.7% నుంచి 16.7% వరకు తగ్గిపోయింది. 88 సీట్ల నుంచి 39 సీట్లకి దగ్గర 119 సీట్లు ఉన్న అసెంబ్లీలో 88 సీట్ల నుంచి 39 సీట్లకి పడిపోయారు చంద్రశేఖరరావు గారు. అదే అక్కడ ఇంకా ఘోరంగా వైఎస్ఆర్సీపీ నాయకుడు రేపు ఫలితాలు వస్తాయని కూడా నేను ఖచ్చితంగా గెలుస్తాననుకున్న నాయకుడు, ఆయన 49.37 నుంచి 39.37, 10% తగ్గిపోయింది. ఆయనకి గతంలో 151 సీట్లు ఉంటే 175 స్థానాలుంటే అసెంబ్లీలో 150 సీట్లు ఉంటే 11కు దిగిపోయారు. ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ఆలోచించుకొని మన భవిష్యత్తు బాగుండేటట్టు చూసుకోవాలా. నిజానికి వీళ్ళిద్దరిది కూడా ఒక గుణపాఠం. ప్రస్తుతం ఉన్న పాలకులు గుణపాఠం నేర్చుకోవాలి. అయితే వీళ్ళు ఈ పార్టీలు ఒక్కసారిగా ఇంతవరకు అధికారంలో ఉండి ఒక హవా నడిపిన పార్టీలు ఒక్కసారిగా కుప్పకూలి వాటి మనుగడే ప్రశ్నార్థకం అయిందా అనేది వచ్చింది. ఏ పార్టీ మనుగడ ప్రశ్నార్థకం కాదు కూడా. కానీ ఈ 2 పార్టీలు బతికి బట్టగట్టాలంటే ఏం చేయాలి? కొంత నిపుణులతో చర్చించి, నేను కూడా పబ్లిక్ పాలసీ మీద ఉన్న అనుభవంతో నేను కూడా క్రోడీకరించిన అంశాలతో మరొక వీడియోలో చేస్తాను. బట్ ఒక పాలనలోకి వచ్చిన వాళ్ళకి మాత్రం చంద్రశేఖరరావు గారు, జగన్మోహన్ రెడ్డి గారు కేస్ స్టడీ అనటంలో సందేహం లేదు.